లారీ వచ్చి ఇళ్లలోకి వెళ్ళిపోయింది. ఆఖరి రక్తపు చుక్కలోని సహనాన్ని కూడా అయితే పరీక్షించింది. ఏదో యాసర వెళ్ళిపోయి ఇంతమంది జనాభా పోతున్నారంటే ఎంతో ఉంది మొత్తానికి. ఈ చుట్టుపక్కల ఉండేటివన్నీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాడు. అది యాక్చువల్గా మెయిన్ రోడ్డు మనం అడ్డదిడ్డాలుగా చేసినాం. చలేదుగా ये कैमरा ड्राइविंग सर्विस. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ప్రజెంట్ టైమ్ 6:40 అయితే అయింది మార్నింగ్. ఈ రోజు పని వచ్చి మనకి ఇక్కడ నుంచి మనం ఇండోర్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. మనం మహారాష్ట్రలో నుంచి మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ కాబోతున్నాము. ఇక్కడ నుంచి మనకి 420 కిలోమీటర్లు అయితే చూపిస్తూ ఉంది ఇండోర్. గూగుల్ మ్యాప్స్ చూపించిన రూట్లో పోతే 10-10:30 గంట పడుతూ ఉంది. మనం అటు పోము, వేరే రూట్లో అయితే పోతాము. ఇదేంది ఇక్కడ కూర్చున్నా నేను, అంత ముద్దు తడిచిపోయింది రోడ్డు ఇది. సో నువ్వు రాజస్థాన్ ట్రిప్ అని చెప్పి ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అని అనుకుంటున్నావేమో. సో ఇది ఆన్ ద వే అనమాట. ఏదో ఈ ఔరంగాబాద్ సాయంత్రం కొంచెము ఆఫీస్ టైమింగ్లో మాత్రము టార్చర్ పెడతా ఉంది ట్రాఫిక్. మిగతా టైంలో పర్లేదు కానీ, అందుకే కొంచెము నేను తొందరగా బయలుదేరదాం అనుకుని 6:30కి బయలుదేరినా. చాలా లేట్ అయిపోయింది. మన హాస్టల్లో హాట్ వాటర్ లేవు. మామూలుగా అయితే డైలీ 5 గంటలకి హాట్ వాటర్ అనేది వాడు ఆన్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఏమో 6 అయినా హాట్ వాటర్ ఆన్ చేయలేదు. ఇంకెందుకు లేని చల్లనీళ్ళు పోసుకొని మనం అయితే బయలుదేరేసినాం. సో ఇక్కడ నాస్టా ఉంది. ఒకటేసారి నాస్టా చేసి టిఫిన్ చేసేసి అయితే వెళ్ళిపోదాము. इडली है, गरम निकला अभी निकला. पोहा नहीं है, टाइम लगेगा. पोहा तैयार नहीं हुआ. अच्छा, पोहा तैयार కాలేదంట. पानी मारा थोड़ा थोड़ा. चटनी नहीं है, चटनी है इधर, चटनी और 2 ఇడ్లీ, సాంబారు. ఇది చట్నీ అంట. ఇదే చట్నీ, ఇదే నమ్మాల్సిందే, ఇదే చట్నీ. మనం అక్కడ టిఫిన్ చేసినాం కదా, ఆడ చట్నీ అని చెప్పిన చూడండి. అది యాక్చువల్ చట్నీ కాదు, అది మామూలుగా వీళ్ళు డాబాలో మసాలా ఉంటుందా, ఆ మసాలా అది. వాళ్ళు అదే చట్నీ అంటున్నారు. ఇంకే ఒక ఇడ్లీ ఎంత అనుకున్నారు, 40 రూపాయలు మాత్రమే. ఈ లోకల్ ఫుడ్ ట్రై చేసేది మేలు ఎక్కడైనా. నేను అప్పటికి పోహా అడిగినా, పోహా లేదంట, అప్పుడు ఇంకా తయారు చేయలేదు పోహా అని చెప్పినాడు. మంది ఇన్స్టా 360 ఇది పోయింది కదా స్టిక్. సరే ప్రజెంట్ ఇంకా ఏదో ఒకటి పని జరగాలి కదా అని ఇక్కడైతే సెట్ చేసిన. మనకి కొన్ని యాంగిల్స్ అయితే మిస్ అవుతాయి. ప్రజెంట్ అయితే ఇది ఇక్కడైతే వర్క్ అవుతుంది. మళ్ళీ ఇంకా ఎడన్నా దొరికితే తీసుకోనేది. అంటే తీసుకున్నా కూడా మళ్ళీ నాకైతే నమ్మకం లేదు మళ్ళీ ఉంటుందా పోతుందా అని. కంపెనీలు కొనాలంటే ఆల్మోస్ట్ 3,500 4,000 దాకా ఉంది. అది కూడా డౌటే, ఉంటుందా అని.
సో ఈ గోప్రో సరిగ్గా పనిచేయట్లే. ఆన్ చేస్తే ఆన్ కావట్లేదు, దానికి ఇష్టం వచ్చినప్పుడు ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ కావడం లే, కంటిన్యూగా గట్టి రికార్డ్ అయిపోతూ ఉంది. చలి ఎక్కువ ఉంది ఇక్కడ. నేను పొద్దున బయలుదేరినప్పుడు 18 డిగ్రీలు ఉంది, ఇప్పుడు ప్రజెంట్ 21 ఉంది. మనకి ఏమైనా చలికి ఏదైనా గోప్రో పని చేయట్లేదు, ఏమో అర్థం కావట్లేదు. ఛార్జింగ్ ఎక్కడ ఉండేది ప్రాపర్గా, అది పరిస్థితి. ఇది చూడండి, ఇది ఏం కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లే. ఊరి లాక్ తీసేస్తున్నారు దాన్ని. ఘాటు కొంచెం జాగ్రత్తగా అని ఇచ్చున్నారు. ఓ వా, భారీ భారీ లోడ్లు ఇవ్వండి ఇవే. ఇదేదో ఒకటి బ్రేక్ డౌన్. పోయమ్మ, ఇదే యూటర్న్, ఇది కంప్లీట్. వెల్కమ్ టు అజంతా కేవ్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంట. సో ఇది యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్. మనము మొన్న రాకోకుండా కొండ దిగి వచ్చినాము, కొండ దిగి వచ్చి అట్టే వెళ్ళిపోయినాము. ఇప్పుడు మనము భూసావాల్కి అయితే పోదాము. భూసావాల్ నుంచి అట్లాగా ఫారెస్ట్లో ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్లో అయితే వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఏడన్నా కాఫీ అయితే తాగదాము. 9 అయితే అయింది టైము. ఇప్పుడే రైల్వే క్రాసింగ్. ఈ రైల్వే క్రాసింగ్ దేనికి? ఇటు పోయి ఉంది, చిన్నది నేరో గేజ్. చెరుకుది కూడా ఉంటాయి ఒక్కోసారి, అంటే చెరుకుని తీసుకుపోయేదానికి కూడా వీళ్ళు ట్రాక్లు ఉంటాయి ఒక్కోసారి. ప్రజెంట్ అయితే వాడడం లేదు అది. కాఫీ హే. చైన్ లూబ్ అయితే ఉంది, బాగానే పర్లేదు. रेलवे ट्रैक है ना, ट्रैक रेलवे क्रॉसिंग क्या है? तो रेलवे गेट के सामने छोटा रेलवे है ना? हाँ लाइन। वो गोडाउन है ना, मक्का का गोडाउन। गाड़ी को कितने में गिरती है? 4 लाख गाड़ी। हाँ ఇందాక మనము అక్కడ రైల్వే క్రాసింగ్ చూసినాం కదా, అది యాక్చువల్గా ఏదో గోడౌన్కి పోతుందంట. ఇక్కడ ఏదో పంట ఏదో పండిస్తారంట, మక్కానా ఏదో చెప్తా ఉన్నాడు అతను. ఆ పంట పండిస్తారంట, దానికి గోడౌన్ అంట, అది ట్రాక్. ఇక్కడ చూడండి వార్ ట్యాంకర్ అయితే పెట్టున్నారు. వీడెందుకు పెట్టినారు వార్ ట్యాంకరు? 15 రూపాయలు కాఫీ, షుగర్ మాత్రం దండిగా వేసేసినాడు. అతనే చెప్తున్నాడు ఎక్కువ పడిపోయిందన్నా అంట. పర్లేదు అని చెప్పిన.
ఇవరా ఏమిరా మీకు పిల్లలు వెళ్ళారా అటు కొట్టుకుంటా ఉండరా? చూడండి ఎక్కడ కూర్చొని ఉండరు, మామూలుగా కింద ఉండొచ్చు కదా, పైన కూర్చొని ఉండరు. వీడంతా కింద ఖాళీగానే ఉంది కదా, ఖాళీగా ఉందా ఏమన్నా పెట్టినారా? ఏం లేవు, వీళ్ళు నిలబడుకో ఉన్నారు. ఏందో సమ్మె చేసేదానికి పోతున్నట్టు పోతా ఉంటారు వీళ్ళు ఎక్కడికో. ఏదన్నా పనే లేకపోతే జాతర ఇంకేదన్నా చాలా బళ్ళలోకి వస్తూ ఉంటారు. ఏదో యాత్ర వెళ్ళిపోయి ఇంతమంది జనాభా పోతున్నారంటే ఎంతో ఉంది మొత్తానికి. ఇక్కడ ఆవులు వెరైటీగా ఉండవు, దాని చెవులు చూడండి ఎంత పెద్దవా. భుసావల్ టౌన్కి అయితే వచ్చినాము. ఇక్కడి నుంచి మనకి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది ఇంకొంచెం దూరం పోతే. ఏంది బుడ్డ స్పీడ్ బ్రేకర్లో ఇప్పుడు ఒక 30 క్రాస్ చేస్తుంటా. ఇవ్వండి అడుక్కు ఒకటి ఉంది, ఎన్ని చిన్నవి ఇవ్వండి. ఏడొకటి మళ్ళీ ఆ ముందర ఒకటి. ఇవి ఎందుకు ఇన్ని స్పీడ్ బ్రేకర్లు వేసినాం? ఇంక పోకూడదనే ఏంది. రివర్ తాపి ఉపనదా లేకపోతే ఇదే మెయిన్ నదా? మొత్తానికి అయితే చాలా పెద్దగా ఉంది అది. బా రేంజ్లో ఉంది నది మాత్రం. చూడండి తాపీ నది అంటే తాపీగా ఉంది, చాలా పెద్దగా ఉంది అది. ఆడ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా బాగుంది అది. చూడండి పిల్లల్లో ఏదో జైల్లో పెట్టి తలుపులు వేసినట్టు ఉంది వాళ్ళు పొజిషన్ ఆడ. యావలు వన్యజీవు అభయారణ్యం పాలు వచ్చి 27 కిలోమీటర్లు అంట. ఇప్పుడు మనం పోవాల్సిందే అరకే. ఇది ఇక్కడ నుంచి ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రూటు చాలా బాగుంటుంది. మామూలుగా అయితే మనము అటు ఎట్ట పోవాలా, హైవేలో పోవాలా ఇండోర్కి. నేను ఈ అడవిలో వద్దామనే ఉద్దేశంతో మనమైతే ఇట్ట వచ్చినాం. యావల్ అడవిలో పోయేటప్పుడు రోడ్డు మాత్రం ఏ క్లాస్లో వేసినారు ఇంత అడవిలో. కానీ ఈ రోడ్డు నేను మ్యాప్లో చూసినప్పుడు ఇట్లాగా డబుల్ రోడ్డు కంటిన్యూగా అయితే లేదు. మెయిన్ అడవిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు సింగిల్ రోడ్డుగా అయితే ఉన్నింది. అదిగోండి కొండల్లో పోవాలి ఇప్పుడు. ఇక్కడ మాత్రం సూపర్గా ఉంది. ఘాటు ప్రారంభం ఇట్లా ఉంటుంది అన్నమాట సింగిల్ రోడ్డు. ఇది హైలైట్గా ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళబోయే రోడ్డు. ఈ రోడ్డు కోసం నేను వచ్చింది. చెక్ పోస్ట్ అది. ఇక్కడ ఏదో ఒక వ్యూ పాయింట్ ఉంది చూడండి, ఉందో వ్యూ పాయింట్.
నుంచి వచ్చినాము. కొండలు మాత్రం సూపర్ హైలైట్. యావలు ఆ అడవిలో ఇది ఒక వాటర్ స్ట్రీమ్ అయితే ఉంది. ఏదో నది టైప్ ఉంది చిన్నది. పక్కనే మనకి ఒక చిన్న చెక్ డ్యామ్ కూడా అయితే ఉంది. వీళ్ళకి ఇది మన విహార స్థలం లాగా ఉంది. అంటే వచ్చి చాలామంది భోజనాలు తెచ్చుకొని తినేసిపోతూ ఉండరు. ఇక్కడ ఏదో ఫారెస్ట్ వాళ్ళు ఉన్నట్టు ఉంది. ఈ ఘాట్లోనే మనకి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బార్డర్ కూడా అయితే ఉంది. ఎక్కడుందో అది మనమైతే ఎక్కడో క్రాస్ చేసేసినట్టే ఉన్నాం దాన్ని చూస్తూ ఉంటే. ఇక్కడితో ఘాట్ సెక్షన్ అయితే అయిపోయిందంట. రోడ్ ఉందో అసలు. సూపర్గా ఉంది ల్యాండ్స్కేప్స్. అట్లా లారీ వస్తుందా? అది యాక్చువల్గా మెయిన్ రోడ్డు. మనం అడ్డదిడ్డాలుగా వచ్చేసినాం. ఇదిగోండి, ఇది ఫారెస్ట్ రోడ్డు. మనం పెట్రోల్ పెట్టిద్దాం. ఊరి ఇది ఎంత బిజీగా ఉందా. ఈ ఊరి పేరు వచ్చి పాలు. మనకి మామూలుగా అరకు ఏరియాస్ ఎట్లుంటాయా అట్లాగనమాట. ఇది చూడండి, ఇది అనమాట ఇక్కడ ఏరియా. ఈ రోడ్డు ఏందో నాయన కొండల గుహల్లో నుంచి పోతా ఉన్నట్టుంది.
ఏయ్ వాయమ్మ బా చూడండి ముందు మొత్తం రాయే ఇది మొత్తం అంతా. వెల్కమ్ టు మధ్యప్రదేశ్ అయ్యా, ఇది మధ్యప్రదేశా ఇప్పుడు మనం ఉండేదా? అబ్బా బా ఎక్కడ మాత్రం వ్యూ వదిలింది ఎదురుగా. మాకు కొంచెం చోటు పోయేదానికి. ఇక్కడ చూడండి ఏముందో, మట్టి ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఇంతలో అడవిలో ఇదొక్క ఇల్లు చూడండి ఎట్టుందో, సింపుల్గా మట్టితో మట్టి పూసి దానికి తలుపు కూడా ఊరికే ఏదో 2 కర్రలతో అయితే ఏర్పరచుకో ఉంటారు. ఇక్కడ ఇల్లులన్నీ అట్లాగే ఉంటాయి. खाना है क्या? ठंडा अच्छा घड़ी भुर्जी मिलेगी, रोटी रोटी कलर ఈ రూట్ మాత్రము అస్సలు కంప్లీట్ రూరల్ ఏరియా. ఇది తాండా ప్రాంతాలు ఉంటాయి కదా మనకి, మన్యం జిల్లాలో అరకు ఆ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ ఏరియా ఇది మధ్యప్రదేశ్లో. కానీ కంప్లీట్గా అసలు పెట్రోల్ బంకులు లేవు, హోటల్స్ లేవు. నేను హోటల్స్ ఉంటే మామూలుగా సామాన్లు కొనుక్కునేదానికి బిస్కెట్లు ఇవి అయితే ఉన్నాయి. కానీ మనం దాదాపు ఒక 40 కిలోమీటర్లు అయితే వచ్చినాము. 40 కిలోమీటర్లు ఏం లేవు. మనం ఫస్ట్ లో పెట్రోల్ బంక్ ఉన్నింది, ఆ పెట్రోల్ బంకే అక్కడ పెట్రోల్ పట్టించబట్టి మేలైంది. సో ఇప్పటి వరకు మనకి ఒక పెట్రోల్ బంక్ కూడా కనపడలేదు. నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్లో ఉంటుందో కూడా తెలియదు. ఓ పెట్రోల్ బంక్ కిतना दूर है इधर से भैया? घाट के नीचे. అచ్చా 2 ఘాట్లు దాటాలంట. 2 ఘాట్లు దాటిన తర్వాత మళ్ళీ ఇంకో పెట్రోల్ బంక్ వస్తుంది. ఇప్పటికే మనం ఒక 50 ఇచ్చి ఉంటాము, ఇంకొక 30 కిలోమీటర్లు అంట. ఆల్మోస్ట్ 80 కిలోమీటర్ల దాకా పెట్రోల్ బంక్ వెళ్ళాడు. మామూలుగా అయితే ఈ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ బాటిల్స్లో అయితే అమ్ముతూ ఉండరు. ఈ ఏరియాలో సిగ్నల్ జియో తప్ప ఇంకేం రావడం లేదు. ఎయిర్టెల్ రావట్లేదు, ఐడియా రావట్లేదు. ఎయిర్టెల్ అక్కడక్కడ టచ్ అవుతుంది అంతే. ఇది కూడా మనం ఏదన్నా కొంచెం హైట్ ప్లేస్కి పోతే వస్తుంది. ఇదిగోండి అండా బుజ్జి, ఎర్రగడ్డలు నిమ్మకాయలు ప్లేట్నే.
ఇది యాక్చువల్గా యావల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంట, అందుకే ఇటుంది ఇది. ఇది కంప్లీట్గా డెజర్టెడ్ టైప్ ఉంది. ఈ తిన్న హోటల్లో బిల్లు ఒక 100 రూపాయలు అయితే అయింది, వాటర్ బాటిల్తో కలిపి. వాళ్ళు కూడా ఏం ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లే, మనం పోయి చెప్తే అది చేస్తున్నారు అంతే అప్పటికప్పుడు. చూడండి, ఎక్సలెంట్ కదా అట్ట. వ్యాలీ ఇదేంది, ఇది పోలీస్ చెక్ పోస్ట్. ఇది సంగతి. అక్కడితో ఆ శాంక్చురీ అయితే అయిపోయింది, వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ చూడండి, ఏందో సంత ఏదో జరుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల ఉండేటివన్నీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. దీపావళి పండగ కదా, దానికోసం ఏమో సంత. ఓ అబ్బో, చాలా దూరం ఉంది ఇది సంత. అసలు మనం ఎట్టబోతున్నామో ఏం అర్థం కావట్లే. సిగ్నల్ వచ్చిందా తెల్ల? వచ్చింది, వచ్చినట్టే ఉంది. వస్తే రూట్ మ్యాప్ పెట్టుకునేది మేలు. ఆ రోడ్డు మీద పోయేదానికన్నా ఇటు సైడ్ ఇక్కడ పోయేదే స్మూత్గా ఉంది. ఆ రోడ్డు నా సరే గందరగోళంగా ఉంది. అది ఆల్రెడీ వీళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నట్టున్నారు, రోడ్ సైడ్. పడతాం ఇప్పుడు. వావ్, సూపర్. ఎంత ఇక్కడ రోడ్డు ఎంత వరస్ట్గా ఉందో, ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ అంత బాగుంది. స్నానాల కార్యక్రమాలు అది అట్లా ఉంటుంది అన్నమాట. ఎక్కడో ఇది చాలా ఎడ్ల బండి ఎట్టు కూడా కట్టుకొని పోవచ్చా. సింగిల్ రోడ్లో రైడ్ చాలా బాగుంటుంది. ఇదేంటి, ఇది పొడస్తుందా పాపం. కలవట్టరు సూపర్గా వస్తుంది. ఇది చూడండి, ఇది ఏడ రైట్కి పోమంటే నేరందా రైట్ ఎడ పడిపోవాలి. ఇది ఇండోర్ 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 इंदौर इंदौर जाना हाँ तो इंदौर तुम बंगाला से निकलो, यहाँ से बंगाला चले जाओ। हाँ तो बंगाला से दरगाह होते हुए इंदौर निकल जाना। हाँ हाँ ये जामली होता है, निकल जाओ, ये भी सही रोड चले जाओ। चलेगा। हाँ हाँ जामली से जामली जामली से ये रास्ता जाएगा। हाँ, ये आगे वाला जामली जाएगा। हाँ तो जामली से होते हुए निकल जाना। हाँ निकल जाओ। थैंक यू भाई। ఇందాక ట్రావెల్స్ ఉంది మనకు, అది ఇటు చూపిలా ఎట్ట చూపించింది, ఆ ముందర నుంచి చూపించింది. ఆ ముందర ఇంతకుముందు ఏమన్నా దారి ఉందా? ఇది ఏందిరా నాయన, ఎక్కడికి వచ్చినావురా మనమా? లేదు, దారి లేదు.
जामली जा सकते हैं इधर जामली जामली तो है इंदौर जाएगा कोई गाड़ियाँ निकलना। ये तो जामली है हाँ। ठीक है సో ఇక్కడ బైకుల్లో స్ప్లెండర్ ప్లస్ బైకుల్లో మినిమం ముగ్గురు ఉంటే తప్ప బైకులు పోయేటట్లేరు ఇక్కడ బయటికి. ముగ్గురు అంతకు మించి ఎక్కువే. అయినా సూపర్ నువ్వా. ఇదిగోండి ఇంకా మనకి 66 కిలోమీటర్లు అయితే ఉంది ఇండోరు. ఇప్పుడు ఒక నదిని అయితే క్రాస్ చేయబోతున్నాము. ఇది నది వచ్చి నర్మదా నది. సో చూడండి ఇది నర్మదా నది చూడండి ఎంత పెద్దదో. ఇక్కడ భారీగా యాక్సిడెంట్ అయింది, అందుకని ట్రాఫిక్ జామ్. లారీ వచ్చి ఇళ్ళలోకి వెళ్ళిపోయింది. ఏడు నుంచి రావడం కంట్రోల్ తప్పినట్టుంది, చక్కగా కావాలి వెళ్ళిపోయింది. ఇంకా ఇదిగోండి దీని కావాలి తప్పించిపోయి దీని కావాలి గుద్దినట్టుంది. షబ్బా నా వల్ల కాదు, అర్జెంటుగా ఏడన్నా కాఫీ కాపాలా. అబ్బా షోరాడమ్మా గొడవ. ఏం దారి పొడిపోతూ ఉన్నట్టుంది అది ట్రాఫిక్. నాయన చాలా డేంజరస్ రూట్. కంపల్సరీ ఒక యాక్సిడెంట్ అయితే అవుతుంది ఆ గ్యాప్లో. ఇక్కడేమో 4 వే కావాలి, ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నట్టున్నారు. 4 వేనా 1 2 3 4 వేనే. ఇది అయ్యేదాకా అక్కడ ప్రాణాల మీద నమ్మకాలు తక్కువ ఆ గ్యాప్ రోడ్లో.
ఇంకో ఒక 15 కిలోమీటర్లు ఉంది ఇండోర్కి. మనం మొత్తం ఈరోజు రైడ్ చేసింది 450 కిలోమీటర్లు. అయితే 400 కిలోమీటర్లు ఆడతా పాడతా వచ్చేసినాము. ఈ లాస్ట్ 50 కిలోమీటర్లు మాత్రము టార్చర్ చూపించింది. హెవీ ట్రాఫిక్, రోడ్డు సరిగ్గా లేదు, రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. కొన్ని దగ్గర డబల్ రోడ్డు ఉండే దగ్గర అయితే మొత్తం గుంతలే, లారీలు, దానికి తోడు ఆవులు, కోతులు, ఆ కుక్కలు. మెయిన్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ బస్సులో ఉన్నారు కదా, ఆ బస్సులో వల్ల సగం ట్రాఫిక్ ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. లాస్ట్ ఒక 50 కిలోమీటర్లు వచ్చేకి ఆల్మోస్ట్ 2 గంటల టైం. మనమైతే ఇండోర్కి అయితే వచ్చినాము. ఇది ఇండోర్ అవుట్కట్స్. ఈ అవుట్కట్స్ లోకి రాగానే ఒక హాస్టల్ అయితే బుక్ చేసిన. అంటే లోపలికి పోయి బుక్ చేస్తే మళ్ళీ ట్రాఫిక్ లో ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడైతే బయట నుంచి ఎటన్నా పోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఇక్కడైతే బుక్ చేసిన. ఇక్కడ బుక్ చేయబట్టి మనం ఇప్పుడు బయట నుంచి పోవడం ఈజీ అయింది. లేదంటే లోపల పోయి ఉంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఉండేవాళ్ళము. ఇప్పుడు ఎప్పటికి 20 కిలోమీటర్లు చూపిస్తూ ఉంది ఇక్కడి నుంచి బయట. మనం ఇటు సైడ్ ఉంటే సిటీ, దానికి మళ్ళీ అటు సైడ్ వచ్చి మనం బుక్ చేసిన హాస్టల్ అయితే ఉంది. అతనికి ఫోన్ చేసిన బైక్ పార్కింగ్ ఉందా అంటే ఉంది రండి అని చెప్పినాడు. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఓపిక పట్టుకొని అక్కడికి పోవాలి. ఇండియాలో ఫస్ట్ బెగ్గర్స్ లేని సిటీ అంటే క్లాస్గా ఉంటుంది, హై ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి రోడ్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన. ఇది ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసిన వీళ్ళు రోడ్లు వేయడము అంతా. हमारे पास कुछ भी नहीं फैसिलिटी पलंगे की, बोल पलंगे पंखा है जो ये पलंग में फर्स्ट वाला पलंग ले लेना, ये वाला पलंग ले लेना। ठीक है, सामान इस पर रखना, पलंग पे सामान मत रखना, खाना मत खाना। ठीक है, और वाशरूम इधर से ऊपर है। మొత్తానికి మనము 7:30కి అయితే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వస్తే ఒక డార్మెటరీ అయితే బుక్ చేసుకున్నాము. 450 రూపాయలు అయితే పడింది. తక్కువ వచ్చింది కదా అని సర్లే ఒక నైట్కే కదా అని తక్కువ అని బుక్ చేసుకున్నా. ఇది వచ్చి నర్మదా రెసిడెన్సీ అని. ఇక్కడ చాలా లాంగ్ ఉంది. ఇక్కడికి వచ్చేదానికి నానా అవస్థలు పడినా. మామూలుగా రెసిడెన్షియల్ ఏరియా, వీళ్ళు ఓన్ హౌస్ ని ఇట్లాగా డార్మెట్స్ మామూలుగా గెస్ట్ హౌస్ లాగా కన్వర్ట్ చేసి అయితే వీళ్ళు నెరవేరుస్తున్నట్టున్నారు. ఇది కొంచెం అంటే కమర్షియల్ లొకేషన్లు అయితే లేదు. అటువంటి లొకేషన్లు అయితే బస్ స్టాండ్ కి, రైల్వే స్టేషన్ కి అట్లాంటి లొకేషన్స్ కి అయితే దగ్గర అయితే లేదు. ఇదన్నమాట మన బెడ్. ఇక్కడైతే మన సామాన్లన్నీ అయితే పెట్టినాము. సో ఈ రోజు రైడ్ విషయానికి వస్తే ఈ రోజు మొత్తం మనం 450 కిలోమీటర్లు అయితే రైడ్ చేసినాము. ఈ 450లో 400 అసలు రైడ్ చేసినట్టే లేదు. ఈ లాస్ట్ 50 కిలోమీటర్లు టార్చర్ చూపించింది నాకైతే. నా బాడీలో ఆఖరి రక్తపు చుక్కలోని సహనాన్ని కూడా అయితే పరీక్షించింది ఈ రోజు ట్రాఫిక్ మాత్రం. అది కూడా లాస్ట్ 40 కిలోమీటర్లు అంటే ఇండోర్కి దగ్గరికి వచ్చేటప్పుడు. సో నేనైతే ఏదో స్విగ్గీలో ఏదో ఒకటి తెప్పించుకొని తినేసి కొనుక్కుంటా. బాడీ అంతా ఫుల్ టైర్డ్ అయిపోయింది. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.